ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున మన ప్రభు యొక్క పరిశుద్ధ వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన ప్రభు పేరట ప్రైజ్ ద లార్డ్. దేవుని ఎడల సంపూర్ణమైనటువంటి నమ్మకము, విశ్వాసము కలిగి జీవిస్తూ ఉంటే మనమే సున్నతి ఆచరించేటువంటి వారు. సున్నతి అనేది దేవుని ద్వారా అబ్రహాముకి అనుగ్రహించబడ్డది. ఈ సున్నతిని యూదులైనటువంటి వారు ఆచరించారు. ఆచరించినటువంటి వారు దేవునిలో సున్నతిని కలిగి ఉండటం వల్ల తండ్రి దేవునిలో నిరంతరం కూడా జీవించేటువంటి కృపను పొందుకున్నారు. నిరంతరము జీవించేటువంటి కృపను పొందుకున్నారు. ఫిలిప్పీలకు 3:3 రాయబడి ఉంది, శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని ఆత్మ వలన ఆయనను ఆరాధించుచు యేసుక్రీస్తునందు అతిశయపడేటువంటి మనము సున్నతిని ఆచరించేవారు. మరి యూదులు యేసు ప్రభువుని నమ్మరు కదా. మరి యేసు ప్రభువు నమ్మేటువంటి మనము సున్నతిని ఎలాగ ఆచరించేటువంటి వారు? సున్నతి అనేది క్రీస్తు తర్వాత ఉన్నటువంటి క్రీస్తు ప్రజలకు లేదు. అంతకు మునుపు ఉన్నటువంటి యూదులైనటువంటి వారికి, అనగా అబ్రహాము సంతానానికి దేవుడు సున్నతి అనుగ్రహించండు. దేవుని ద్వారా వారికి సున్నతి అనేది అనుగ్రహించబడ్డది. అప్పుడున్నటువంటి ఆ ప్రజలు సున్నతిని గైకొనటం వల్ల దేవునిలో నిరంతరము జీవించే కృపను పొందుకున్నారు. దేవునిలో నిరంతరము జీవించే కృపను పొందుకున్నారు. ఏది అప్పుడున్నటువంటి ఆ ప్రజల యొక్క దేవుని నిబంధనకి లోబడటం వల్ల. అందుకే అబ్రహాము దేవుడని చెప్పుకోవటానికి కారణం అదే. దేవుడు నేను పలానా మనిషికి దేవుణ్ణి అని చెప్పుకుంటా ఉండు. దేవుని యొక్క హృదయంలో ఉన్న ఉద్దేశాన్ని ప్రభు యూదులకి స్పష్టంగా, అందులో ఏ మర్మము కూడా లేని విధంగా విడమరిచి కుండ బద్దలు కొట్టినట్టు చెప్తే వాళ్ళు నమ్మలే. కొంచెం ఆలోచన మీద పోయేటువంటి వాళ్ళు కూడా లేఖనాలని పరిశీలన చేసి కొద్దిమంది దేవుని వైపు, ప్రభు వైపు తిరిగారు. మరి కొద్దిమంది మనసుని కఠినం చేసుకొని పట్టించుకోవాలి. దేవుని ఆత్మ వలన ఆయనను ఆరాధించుచు యేసుక్రీస్తునందు మనము అతిశయపడతా ఉన్నాం. అనగా ఇప్పుడు మనము క్రీస్తు అనేటువంటి పరిశుద్ధుడిని కలిగి ఉండటమే సున్నతి. ఇక అందులో ప్రత్యేకంగా సున్నతి పొందటం ద్వారా వచ్చినటువంటి లాభం లేదు, పొందకపోవటం వల్ల పోయేటువంటిది నష్టం లేదు. సున్నతి అనగా ప్రస్తుతము క్రీస్తు. ఈ రోజున జీవవాక్యము సెలవిస్తూ ఉంది. యోహాను సువార్త 14 ఉంది, నేను జీవించుచున్నాను కనుక మీరు కూడా జీవిస్తారు. ఈ మాటకి, నేను అబ్రహాము దేవుణ్ణి అని చెప్పుకున్నటువంటి తండ్రి దేవుని యొక్క మాటకి పోలిక సరిపోయింది. యేసు ప్రభు వారేమో నేను జీవిస్తూ ఉన్నా కదా,
అప్పుడు మీరు ఎలాగ చనిపోతారు? చనిపోరు కదా. నేను జీవించినప్పుడు నాలో ఉన్నటువంటి మీరు కూడా నన్ను బట్టి అతిశయపడతా, నన్ను ఆత్మతోటి ఎవరైతే ఆరాధిస్తూ ఉన్నారో వాళ్ళు కూడా జీవిస్తారు. వారికి మరణము తర్వాత జీవితం ఉంది అని సెలవిస్తా ఉన్నాడు. పాత నిబంధన ఏమని స్పష్టం చేస్తుంది? నేను అబ్రహాముకు దేవుడినని చెప్తా ఉంది. నిజమే కదా. మరి ఆ పాత నిబంధనలో ఉన్నటువంటి కొట్టివేయబడినటువంటి సున్నతి పాత నిబంధనలో నుంచి వచ్చినటువంటి క్రీస్తులో మనకి స్పష్టంగా కనపడతా ఉంది. పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి సున్నతి ఇప్పుడు శారీరకంగా క్రీస్తు ద్వారా మనకి అనుగ్రహించబడటం, మనకి కనపడటం జరుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును కాక, ఆయన నామానికి మహిమ కలుగును కాక. ఈ సున్నతిని అనగా క్రీస్తునందున్నటువంటి వారమై ఉండి ఆయనతో పాటు నిరంతరము జీవిద్దాం. అలాగ ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడైన తండ్రి, ఈ ఉదయకాలం ముందు చెప్పబడిన వాక్యమును నీరు కట్టి ఫలింపచేయమని మీ కృపలోనైనా ఇట్టి జీవవాక్యమును అనేకుల హృదయాలలో స్థాపించి వారికి ఉన్నటువంటి ప్రతి బలహీనత, వారికి ఉన్నటువంటి ఈ లోకపు అజ్ఞానము, అవిశ్వాసమును కృపలో కొట్టివేసి మీ పరిశుద్ధ శక్తి చేత అద్భుతాలను జరిగించమని, నీ కృపలో నీ నామంలో ఉన్న ప్రతి ఒక్కరికి నిత్య జీవమును అనుగ్రహించమని, నీవు జీవించిన ప్రకారము మేము జీవించుటకు మీ కృపలో మమ్మల్ని స్థిరపరచమని తండ్రి, మీ యొక్క స్వాస్థ్యమును మీ సన్నిధిలో స్థిరపరచి మీకు మహిమను తెచ్చుకొనమని యేసు నామములో ప్రార్థించి వేడుకొని చూడాలి తండ్రి. ఆమేన్, ఆమేన్. సర్వోన్నతుడయ్యున్న మన ప్రభు కృప నిత్యము మనకు తోడయ్యుండును కాక. ఆమేన్, ఆమేన్.